హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభార్త చెప్పింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఈరోజు 5వ తారీఖు రోజున అయితే పడబోతున్నాయి. సో, ఈరోజు ఎంతమందికి డబ్బులనేది వస్తుంది, అదేవిధంగా మిగతా రైతన్నలకి ఎప్పటి నుంచి డబ్బులొస్తుంది మనమైతే మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి ఈకేవైసీ గురించి కూడా మీకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ కూడా మీకైతే చెప్తా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులైతే ఉన్నాయో దాని గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది కాబట్టి, ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే చాలామంది రైతన్నలు అడుగుతున్నారు, కౌలు రైతులకు ఏమైనా డబ్బులు వచ్చే ఛాన్స్ ఉందా ఈసారని? పీఎం కిసాన్ గాని, లేదంటే మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అవి కూడా మనమైతే మాట్లాడుకుందాం. సో, వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని మీరు మొదటిగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తాం మీకోసం. ఓకేనా? ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని లైక్ చేసేయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి కేంద్ర ప్రభుత్వం నుంచి 17 విడతలైతే ఇప్పటిదాకైతే కంప్లీట్ అయితే చేసుకుంది. పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు. ఇప్పుడు 18వ విడత ఈరోజు మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, మొత్తానికొచ్చేసి మనకైతే ఈరోజు 2-3 మధ్యలో ఈ టైం సమయంలో వచ్చేసి మనకైతే కంపల్సరీ ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ పీఎం కిసాన్ సంబంధించిన రూ. 2,000 వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మనకైతే కేంద్ర మంత్రులు. సో, మొత్తానికొచ్చేసి ఈరోజు ఈ డబ్బులైతే వచ్చేస్తున్నాయి. అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే అమౌంట్ ఉన్నాయో అవి కూడా మనకైతే 7వ తారీఖు నుంచి అని చెప్పడం అయితే జరిగింది. దసరా కంటే ముందు నుంచే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తా అని చెప్పారు. ఆ డబ్బులు కూడా అయితే వస్తున్నాయి. కాకపోతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అవి లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, మీరు అర్హులు ఉన్నారా లేరా అనేది కావాలనుకుంటే ఒకసారి మీరైతే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకైతే కొంచెం లెంత్ అయినా సరే మీరు ఎలా ఈజీగా మీ మొబైల్ నుంచి కూడా తెలుసుకోవచ్చు అర్హులు ఉన్నారా లేరా అని. సో, మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు డీటెయిల్స్ అయితే దాంట్లో అయితే ఉంటాయి. కావాలంటే కామెంట్ అయితే చేయండి. కంపల్సరీ మనం అయితే ఆ వీడియో అయితే తీసుకొస్తాం మీకోసం. అలాగే మనకి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఎంతమందికి వచ్చిందనేది. సో, మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. వీడియోని మాత్రం లైక్ చేసి మన తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.